నా పేరు రత్నం అని. ఇక్కడ ఎంఎస్ రాజు అన్న గెలిచినప్పటి నుంచి నీళ్ళకి కానీ రోడ్లకు కానీ ప్రతిదానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. నీళ్ళ సమస్య మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగుంది. ఎంఎస్ రాజు వచ్చిన రోజు ఇంకా బాగా పెన్షన్లు బాగా ఎక్కించిండారు, ముసలోళ్ళంతా బాగా హ్యాపీగా ఉండారు. హిందూపురం నుంచి రావాలంటే చాలా టైం పట్టేది, ఇప్పుడు 40 నిమిషాల్లో రావచ్చు. రోడ్లు బాగా వేసినారు. పక్కనే చీపేరు దగ్గర గార్మెంట్స్ ఓపెన్ అయింది. ఆడవాళ్ళకంతా ఉపాధికి గార్మెంట్స్ గాని ఓపెన్ చేసినారు. ప్రతి ఒక్కరు పనులు చేసుకుంటూ ఉపాధి కల్పించినారు. వైసీపీ హయాంలో అసలంటే మేము ఎమ్మెల్యేని పిలుచుకొచ్చి చూపించినా గానీ మాకు చరండి డ్రైనేజ్ కాలేదు. ఈయన వచ్చినాక చరండి అయింది, తర్వాత రోడ్ అయింది. చాలా మంచోడు. అసలు రూపురేఖలే మారిపోయినాడు. మడకసిర మండలంలో అడగబెట్టినాడు. రూపురేఖలే ఇంతవరకు ఇటువంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా రాలేదు. మా టౌన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాడు. తెలిసిన ఎన్నెలకే రిపేర్ చేసినాడు, రోడ్డు విస్తరణ చేసినాడు, అడుగు చేసినాడు, పెన్షన్లు, ఇరు స్థలాలు. అటువంటి ఎమ్మెల్యే మనకి ఇదివరకు రాలేదు. రోడ్లు వెడల్పోయినవి, కాలువలు బాగా చేసినాడు. డీపీ కూడా ఉండే, ఏ ఒక్కరు కూడా తీసేయలేదు. మా అన్న వచ్చిన 3 రోజులకే ఎత్తేపించినాడు. ప్రతి ఒక్కటి ఇక్కడ అనుకూలం, కట్టపైన వ్యాపారాలు బాగుండవి. రోడ్లు గాని డ్రైనేజీలు గాని అన్ని బాగుంటాయి. నీళ్లు, ఒక ఇండ్లు, ప్రతి ఒక్క దేవస్థానాలు, ఇక్కడ ఎస్సీ కాలనీల డ్రైనేజీలు, మార్కెట్ల కాలువలు అంతా వెడల్పు చేసినాడు. నేను దాదాపు నాకు ఇప్పుడు 85 సంవత్సరాల వయసు. నేను దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను చూపించాను. 8 మంది ఎమ్మెల్యేలో ఇటువంటి ఎమ్మెల్యే మాకేం రాలేదు. మా భార్యకి గర్భసంచి ఆపరేషన్ అయింటే ఆ బిల్లులు తీసుకుపోయి తిప్పేసామన్న దగ్గరికి, ఎంఎస్ రాజు సార్ దగ్గరికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు మా పిల్లలకి ఉపయోగపడినాము. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కానీ మాకు ఎంఎస్ రాజు అనే ఉండాలి. ఇంకోసారి కూడా ఎంఎస్ రాజు రావాలనే కోరుకుంటున్నాము. ఆరోగ్యాలు ఆయనకి పంపుతారని ఆ దేవుని వేడుకుంటున్నాము.